వ్యూయర్స్, నేను డాక్టర్ విజయలక్ష్మి, అమృత హాస్పిటల్, అమృత టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఈ రోజు ముఖ్యంగా నేను ఐవీఎఫ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఐవీఎఫ్ ఎవరికి చేయాలా, ఎవరికి అవసరం పడుతుంది అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఐవీఎఫ్ ఎవరికి చేయాలి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ని టెస్ట్లు నార్మల్ ఉంటాయి. నార్మల్ టెస్ట్లు, అబ్నార్మల్ టెస్ట్ అన్ని టెస్ట్లో నార్మల్ ఉంటది. మెడిసిన్స్ వాడినా నిలబడతలేదు. ఐయుఐ సైకిల్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. 6 సైకిల్స్ వరకు ఐయుఐ చేసినా కూడా ఫెయిల్ అవుతుంది. అట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇంకొక కారణం ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. 2 ట్యూబులు బ్లాక్ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడటం చాలా కష్టం. వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన అవసరం పడుతుంది. ఇంకొకటి పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం దాన్ని. దానిలో ఎగ్స్ కొంతమందికి రిలీజ్ అవ్వవు. ఎన్ని డ్రగ్స్ పెట్టినా కూడా ఎగ్స్ రావు. కొంతమందికి ఎగ్స్ వస్తాయి కానీ ఎగ్ రప్చర్ అవ్వదు. ఎగ్ లోపలనే సిస్ట్ ఫామ్ అవటం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అవసరం పడుతుంది. ఇంకొక కారణం ఏంటంటే సిమెన్ అనాలిసిస్. మగవాళ్లలో సిమెన్ అనాలిసిస్ చాలా 5 మిలియన్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడుతుంది.